అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కాళేశ్వరంలో అక్రమాల వ్యవహారంపై ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీలో తీర్మానం కూడా చేసింది. మరికొద్ది రోజుల్లోనే ఈ అంశాన్ని సిబిఐకి అప్పగించాలని కూడా స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. తెలంగాణ ప్రభుత్వం దాదాపు గత ప్రభుత్వం ₹1,00,00,000 కోట్ల ప్రజా దుర్వినియోగానికి పాల్పడిందని, కాళేశ్వరం అక్రమాల విషయంలో కావచ్చు, అన్నారం, మేడిగడ్డ, సుందిల్లా బ్యారేజ్ల నిర్మాణాలు చాలా పెద్ద ఎత్తున అవకతవకలు పాల్పడ్డాయని మరోవైపు కాంగ్రెస్ స్పష్టంగా దాదాపు 9 గంటల పాటు నిన్న అసెంబ్లీ వేదికగా సుదీర్ఘమైనటువంటి చర్చలో పేర్కొన్నారు. ఇకపోతే బీఆర్ఎస్ కావచ్చు, ఇతరత్ర బీజేపీ నేతలు మాత్రం ఈ అంశంలో కొట్టిపారేస్తున్నారు. అసలు కూరలు లేని పాములా ఉంది పీసీ ఘోష్ కమిషన్ నివేదిక అంటూ కూడా తప్పుపడుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయలనాశ్వరం ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కూరలు లేని పాములా ఉంది పీసీ ఘోష్ కమిషన్ నివేదిక, పూర్తిగా కక్షపూరితంగానే ఉందని ఒకవైపు బీఆర్ఎస్ చెప్తుంది, మరోవైపు బీజేపీ మాత్రం ఇందులో పసయ్యలేదని చెప్తోంది. ఎందుకు సిబిఐకి ఇంతకాలం తర్వాత సిబిఐకి అప్పజెప్పాలని చెప్పి ఆలోచన చేసింది మీ ప్రభుత్వం? ఈనాడే కాదు, కాళేశ్వరం ప్రాజెక్టు మొదలుపెట్టినప్పటి నుంచే ఆనాడు ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా ఉన్న బట్టి విక్రమార్క గారు కానివ్వండి, అదేవిధంగా పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్న రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, ఇది సరైన పద్ధతి కాదు, కట్టాల్సిన ప్రదేశంలో కట్టట్లేదు, మీ కమిషన్ల కోసం కడతా ఉన్నారు, దీన్ని మరి రాష్ట్ర ప్రజల మీద రుద్దకండి, మీ స్వార్థం కోసం దీన్ని అన్యాయంగా రుద్ది మరి ప్రజల మీద భారం మోపకండి అని చెప్పి ఆనాడే చెప్పడం జరిగింది. వారు ఎక్కడ కట్టాలో ప్రాజెక్టు కట్టకుండా 11,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన దగ్గర కట్టకుండా ఇంకా తన పేరు మార్చి, ఊరు మార్చి, డిజైన్ మార్చి, డబ్బులు మార్చి మరి వారి స్వార్థం కోసం కట్టారని చెప్పి ఆనాడు చెప్తున్నాం, ఈనాడు చెప్తున్నాం. మరి ఇది 2 సంవత్సరాల్లో పూర్తి చేస్తామని చెప్పి అడావుడిగా పూర్తి చేసే అంత పెద్ద ప్రాజెక్టుని, ఈరోజు ఒక ఇల్లు కట్టాలంటే 2 సంవత్సరాలు పడుతున్న తరుణంలో అంత పెద్ద ప్రాజెక్టుని 2 సంవత్సరాల్లో పూర్తి చేసి అడావుడిగా మరి ఎలాంటి సరైన డిజైన్ లేకుండా, సరైన ప్రణాళిక లేకుండా, సరైన సాయిల్ టెస్ట్ లేకుండా నిర్మాణం చేపట్టి కట్టవలసిన ప్లేస్లో కట్టకపోవడం వలన ఈనాడు అదంతా కూడా మరి ధ్వంసమైన పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో మేము వచ్చిన తర్వాత దీని మీద ఖచ్చితంగా కమిషన్ వేస్తామని చెప్పాం. ఆనాడున్న శాసనసభలో ఉన్న ప్రతిపక్ష నాయకుడు లేని సమయంలో హరీష్ రావు కూడా అన్నాడు, మీకు అవసరమైతే మీరు మరి జడ్జిని, ఒక రిటైర్డ్ జడ్జితో కమిషన్ వేయండి కూడా ఆనాడు వాళ్ళంతా చెప్పారు. వాళ్ళు అన్నబడ ప్రకారమే ఒకవైపున కమిషన్ వేసాం, ఒకవైపున మరి నేషనల్ డ్యామ్ సేఫ్టీ వాళ్ళు కూడా పరిశీలన చేశారు, ఒకవైపున కాగ్ నివేదిక వచ్చింది, ఒకవైపున ఈ రాష్ట్రంలో ఉన్న ఇంటెలిజెన్స్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు కూడా దాని మీద ఒక నివేదిక ఇచ్చారు. ఈ 4 నివేదికలు కూడా ఒకే మాట చెబుతూ ఉన్నాయి, ఇది సరైన ప్లేస్లో కట్టలేదు, సరైన డిజైన్తో చేయలేదు, సరైన నిర్మాణం చేయలేదు, మెయింటెనెన్స్ చేయలేదు, ఇది పూర్తిగా తప్పిదం, ఒక కేసీఆర్ గారితో జరిగింది, కేసీఆర్ గారి ప్లాన్ తోటి రమేష్ రావు గారు మరి నిర్మాణం చెప్పారు, ఇదంతా కూడా తప్పకుండా దీని మీద విచారణలో మీరు దోషులు అని చెప్పి అందరూ చెప్తా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మరి ఆ కమిషన్ నివేదిక వచ్చిన తర్వాత ఈరోజు చెప్తా ఉన్నారు, మరి నీకు కమిషన్ వేయడమే ఇష్టం లేనప్పుడు కమిషన్ వేయమని ఎందుకన్నావు, కమిషన్ వేసేటప్పుడు మీరు ఎందుకు పోయి కేసీఆర్ గారు కానీ. ఎగ్జాక్ట్లీ ఇక్కడ మరొక ప్రశ్న మిమ్మల్ని సంధించబోతున్నాను, ఎందుకంటే ప్రధానంగా కాగ్ రిపోర్ట్ మీ దగ్గర ఉంది, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు ఇచ్చినటువంటి రిపోర్ట్ మీకు ఉంది, పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి 600 పేజీల నివేదిక మీ దగ్గర ఉంది. ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు? నిజంగా కేసీఆర్దో లేకపోతే హరీష్ రావుతో తప్పైతే ఎందుకు మళ్ళీ సిబిఐకి కేసు అప్పగించాల్సినటువంటి పరిస్థితి వస్తుందనేదే ప్రధాన ప్రశ్న. తప్పకుండా మా పరిధిలో ఉన్న అధికారుల మీద కానీ, మా పరిధిలో ఉన్న మరి రాజకీయ నాయకుల మీద కానీ ఎవరైతే తప్పిదం చేశారో వాళ్ళ మీద చర్య తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నా, దీంట్లో రాష్ట్ర లెవెల్తో పాటు జాతీయ లెవెల్ మరి అధికారులు, అదేవిధంగా డిజైనర్సు, అదేవిధంగా పర్మిషన్లు ఇచ్చిన వాళ్ళు, అదేవిధంగా మరి కాంట్రాక్టర్లు మరి జాతీయ లెవెల్లో ఉన్నారు. కాబట్టి జాతీయ లెవెల్లో ఉన్న అధికారుల మీద కానీ ఒక ఐఏఎస్ ఆఫీసర్ తప్పిదం చేశాడని ఈరోజు మరి నివేదికలో పేర్కొన్నప్పుడు ఒక ఐఏఎస్ ఆఫీసర్ మీద మరి తీర్చుకోవడానికి, వాళ్ళ మీద చర్య తీసుకోవడానికి అధికారం లేదు. కాబట్టి దీనికి ఖచ్చితంగా సిబిఐ అయితేనే మరి దీని మీద న్యాయంగా వాళ్ళు విచారణ జరిపి, త్వరగా విచారణ జరిపి తొందరగా యాక్షన్ తీసుకుంటారని చెప్పి ప్రభుత్వం ఆలోచించాలి. కేటీఆర్ కూడా ఈ అంశంపై గత కొద్దిసేపు ఎక్స్క్లూజివ్ ట్వీట్ చేశారు. ఒకవైపు కేంద్ర దర్యాప్తు సంస్థలని బీజేపీ కీలుబొమ్మలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చెప్తూ ఉంటారు అగ్రనేత, కానీ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం కాళేశ్వరం అక్రమాల వ్యవహారాన్ని మళ్ళీ సిబిఐకి అప్పచెప్తారు. సో ఇందులో దాగినటువంటి కుట్రే అంటున్నారు కేటీఆర్. మరి ఆనాడు టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా సిబిఐ ఈ రాష్ట్రంలో ఎలాంటి మరి విచారణ జరపడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేదని చెప్పేసి ఆనాడు నా టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక జీవో తీసుకొచ్చింది. మరి సిబిఐని అడ్డగోలుగా అనవసరమైన విషయాల్లో వచ్చి తలదూర్చకుండా అవసరమైన వాటి మీద, వారి పరిధిలో ఉన్న అధికారుల మీద, వారి పరిధిలో ఉన్న విషయాల మీద విచారణ జరపడానికి ఎవరికి అడ్డం కాదు, ఎవరు కూడా దాన్ని విమర్శించడానికి లేదు, ప్రశ్నించడానికి లేదు.
దీంట్లో ఆ జాతీయ లెవెల్లో ఉన్న సంస్థలు వ్యవస్థలు ఉన్నాయి కాబట్టే వారి మీద విచారణ జరిపిన తర్వాతనే మనం న్యాయ విచారణ జరిపిన తర్వాతనే ఈరోజు చర్యలు తీసుకోవాలనేది కాంగ్రెస్ భావన. మొత్తంగా కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్పై పూర్తిగా సమగ్ర దర్యాప్తు చేస్తున్నామని చెప్పి కాంగ్రెస్ నేతలు అయితే చెప్తున్నారు. ఇప్పటికే వచ్చినటువంటి నివేదికల ఆధారంగా ఖచ్చితంగా తప్పు జరిగింది, ఎక్కడ జరిగిందనే అంశంపై సమగ్ర దర్యాప్తు చేసేందుకే ప్రస్తుతం సిబిఐకి కేసును అప్పగించామని, ఖచ్చితంగా ప్రజాధనం దుర్వినియోగమైనటువంటి అంశంలో నిగ్గు తేల్చి మళ్ళీ రికవరీ చేస్తామని చెప్పి కాంగ్రెస్ నేతలు అయితే స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇకపోతే ఈ అంశంలో అసలు కాంగ్రెస్ చిత్తశుద్ధి చాటుకోవట్లేదు, కాళేశ్వరం అక్రమాల వ్యవహారాన్ని మళ్ళీ సిబిఐకి అప్పగించడం అనేది పూర్తిగా కాలయాపన కోసమే అని చెప్పి బీజేపీ కూడా విమర్శిస్తున్నట్టు పరిస్థితుంది. ఇది స్నానం అవుతారు ఇప్పుడు ఉదయ RTV ఖమ్మం నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.